హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాన్స్ తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? సో హియర్ వి ఆర్ విత్ అవర్ వెరీ ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. ఎస్, మేము గోవా వెళ్తున్నాము. సో మేము గోవా వెళ్ళడం సెకండ్ టైం, బట్ శ్రీకి ఫస్ట్ టైం అనమాట. వాడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. నాకు ఇంట్రో షూట్ చేయడానికి టైం దొరకలేదు, సో అందుకని ఇక్కడే చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ మా బోర్డింగ్ అయిపోయింది. సో లెట్స్ గో. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫైనలీ వచ్చేసాం. ఫ్లైట్ 1 అవర్ డిలే అయింది. సో దిగే వరకు ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఇక్కడ రిసార్ట్కి వెళ్ళే దారిలో ఈ క్రూజ్ వ్యూ కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఫుల్ లైటింగ్స్తో. మేబీ ఫ్లైట్ డిలే అవ్వడం కూడా వర్త్ అనిపించింది ఈ వ్యూ చూశాక. అండ్ ఎవరైనా గోవాకి వెళ్తే క్రూజ్ డిన్నర్ మిస్ అవ్వకండి. మాకు పాసిబుల్ అవ్వలేదు, బట్ మీరు వెళ్తే మాత్రం ట్రై చేయండి. రిసార్ట్కి అయితే వచ్చేసాము, బట్ నైట్ ఇంకా లేట్ అయిపోయింది. అందుకని మార్నింగ్ లేవగానే మా రూమ్ టూర్ చేశాను అనమాట, ఎలా ఉంది అనేది. అండ్ మేము స్టే చేసిన రిసార్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేయండి. ఈ రిసార్ట్ అయితే మెయింటెనెన్స్ కానీ హాస్పిటాలిటీ బాగుంది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా బయటితో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంది. ఎందుకు అండ్ ఈ రిసార్ట్ వచ్చేసి బాగా బీచ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో బీచ్కి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో ఉంటుంది. ఇంకా బీచ్కి వెళ్దామని నేను రెడీ అయిపోయే లోపు రాజు ఇంకా శ్రీ స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారు. శ్రీకి ఆల్రెడీ స్విమ్మింగ్ వచ్చు, కానీ వాటర్ అంటే భయం, అందుకని వాడు ట్యూబ్ వేసుకొని స్విమ్మింగ్ చేస్తున్నాడు. రిసార్ట్లో కిందికి రాగానే రిసెప్షన్ దగ్గర ఒక చిన్న ఫిష్ పాండ్ ఉంది. ఇంకా చూడగానే శ్రీ వెళ్ళి ఆ ఫిషెస్తో ఆడుకుంటూ అక్కడే కూర్చున్నాడు. ఫస్ట్ బాగా బీచ్కి వచ్చాము. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. యూజువల్గానే బాగా అండ్ కలంగుట్ బీచెస్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా వీకెండ్స్ అయితే లోకల్స్ కూడా వస్తారు కదా, అందుకని ఇంకా ఎక్కువ రష్ ఉందన్నమాట. రాగానే శ్రీ ఒక బీచ్ కిట్ కొనుక్కున్నాడు. ఇంకా కొనుక్కొని దాంతో ఫుల్గా ఆడాడు. ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours వాటర్లో ఆడుకున్నాడు. గోవాకి వచ్చేటప్పుడు ఏం క్యారీ చేసినా చేయకపోయినా సన్ స్క్రీన్ ఇంకా హ్యాట్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వాటర్కి వెదర్కి ఫుల్గా ట్యాన్ అయిపోతాము. మనం ఇక్కడి వరకు వచ్చేదే ఎంజాయ్ చేయడానికి, వాటర్లో దిగకుండా ఉండలేము. అలా అని వాటర్లో దిగి ఫుల్గా ఆడామంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ గోవాలో మన పిక్స్ చూసుకోవాలి, అంత ఎక్కువగా. ఇంకా మేము లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సన్సెట్ వ్యూ చూడడానికి అంజునా బీచ్కి వెళ్తున్నాము. బై ద వే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి బైక్స్ ఆర్ కార్స్ రెంట్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఇక్కడ అడుగు అడుగున చెకింగ్ ఉంటుంది. ఇంకా టూరిస్టులు దొరికారంటే మాత్రం మీ పర్స్ ఖాళీ. సో అంజునా బీచ్కి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంతవరకు ట్రావెల్ చేసి రావడం వర్త్ అనిపించింది. నేను రాజ్ని తొందర పెట్టాను అనమాట, త్వరగా వెళ్ళు సన్సెట్ అయిపోయేలా ఉంది నువ్వు వెళ్ళేసరికి అని. బట్ లక్కీలీ మేమైతే మిస్ అవ్వలేదు. బ్యూటిఫుల్ వ్యూ ఎంత బాగుందో చెప్తే అసలు ఇంకా సరిపోదు. ఇంకా ఇక్కడ బోట్ రైడ్ ఉందన్నమాట. ఇక్కడ స్పీడ్ బోట్ రైడ్కి వెళ్ళాము. వాళ్ళు ఒక 5 points చూపిస్తాము అని చెప్పారు అండ్ 2000 ఛార్జ్ చేశారు. బట్ ఇట్స్ లిటరలీ వేస్ట్ అనమాట, ఏం బాగాలేదు. ఒక 10 minutesలోనే రైడ్ అయిపోయింది. అండ్ జస్ట్ కొంచెం మిడ్సీకి తీసుకెళ్ళి అక్కడ దూరం నుంచే ఈ పాయింట్స్ ఇవి అని చెప్పారు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. సో నేనైతే రికమెండ్ చెయ్యను.
సన్సెట్ అయిపోయింది. సో ఆఫ్టర్ సన్సెట్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు బాగా బీచ్. సో గోవాని యాక్చువల్గా నైట్ టైం చూడాలి. ఇక్కడ డే టైంలో కన్నా నైట్ టైం స్ట్రీట్స్లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నైట్ టైం టీటోస్ లేన్ కానివ్వండి, ఇంకా బాగా అండ్ కలంగుట్ బీచ్ చాలా బాగుంటాయి అన్నమాట. యూ డెఫినెట్లీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్. చూడండి బీచ్లో రెస్టారెంట్స్ అన్నీ ఫుల్ లైటింగ్స్తో మెరిసిపోతున్నాయి. బీచ్ అంతా ఎంత వరకు కనిపిస్తుందో అంతా ఇలాగే కనిపిస్తుంది. సో ఇక్కడ డిన్నర్ చేస్తూ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇప్పుడు కూడా శ్రీ శాండ్పిట్తోనే ఆడుతున్నాడు. మేము అరౌండ్ 11:30-12 వరకు స్టే చేసి ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయాము. డే 2 మార్నింగ్ మేము కండోలిం బీచ్కి వచ్చాము. ఇది బాగా నుండి అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ బాగా అండ్ కలంగుట్తో కంపేర్ చేస్తే ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. సో వాటర్ స్పోర్ట్స్ అవి మాత్రం ఇక్కడ అవైలబుల్గా లేవు. ఎవరైనా బీచ్లో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చాలా రష్ తక్కువగా ఉంది. సో మనం కావాల్సినంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. కండోలిం బీచ్ నుండి మేము డాల్ఫిన్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ బోట్స్లో తీసుకెళ్తారనమాట. మిడ్ సీకి తీసుకెళ్ళి అక్కడ డాల్ఫిన్స్ చూపిస్తారు. ఈ ట్రిప్ అయితే వర్త్ అండి. ఎవరైనా గోవాకి వెళ్తే డోంట్ మిస్ ఇట్. ఎంత బాగుందంటే నాట్ ఓన్లీ డాల్ఫిన్స్, ఇక్కడ వ్యూ చాలా చాలా బాగుంది. అండ్ ఈ రైడ్ కూడా స్పీడ్ బోట్తో కంపేర్ చేస్తే ఇది చాలా కాస్త స్లోగా వెళ్తుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ డాల్ఫిన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. బట్ యూ కెనాట్ క్యాప్చర్ ఇట్. అంటే ఆ మూమెంట్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి తప్ప దాన్ని క్యాప్చర్ చేయడం అనేది కొంచెం కష్టము. కానీ వర్త్ అని చెప్పొచ్చు ఈ రైడ్ మాత్రము. అండ్ స్పీడ్ బోట్ రైడ్తో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా చాలా తక్కువ. సో డోంట్ మిస్ దిస్ రైడ్. ఇది ఈరోజు వ్లాగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఇట్స్ మీ అశ్వి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.